మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ గారిని సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. నియమించిన అప్పటి నుంచి కూడా కర్నూలు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆయన ప్రజలతో మమేకమవుతూ తిరుగుతూ వస్తున్నారు. అయితే ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంతియాజ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. మనతో పాటు ఇంతియాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ఒక ఐఏఎస్ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమిటి? అందరికీ నమస్కారం. మనకు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి మరి రాజకీయాలకు వస్తారా అడిగినప్పుడు నా మనసులో మనకు మెదిలిన ఫస్ట్ ఆలోచన ఏమంటే, మరి మా పబ్లిక్ సర్వెంట్గా ఉండడం బెటరా, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉండడం బెటరా, అంటే ఒక అధికారిగా మనం ఎంతమందికి సేవ చేయొచ్చు, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా ఎంతమందికి సేవ చేయొచ్చు అనేది తర్వాత ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే, ఎక్కువ మందిని మనం సేవ చేయడానికి పబ్లిక్ సర్వెంట్కి కొన్ని పరిమితులు ఉంటాయి. వేరేస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్కు అటువంటి పరిమితులు ఏమి ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మందికి సేవ అందించే అవకాశము ఒక ప్రజాప్రతినిధిగా ఉంటుందని, అలాగే నా సొంత జిల్లా, నా సొంత నగరమైన కర్నూలుకి, ఇక్కడ ఉన్న మన ప్రజలకు నేను సేవ చేయగలను, నాకున్న అనుభవంతో ఏదైతే పరిపాలనా అనుభవం ఉందో దాంతో చేయగలను ఒక నమ్మకంతో నేను ఈ డెసిషన్ని తీసుకోవడం జరిగింది. కర్నూలు ప్రజలు కూడా అందరూ స్వాగతిస్తున్నారు. వారు రిసీవ్ చేసుకునే వాళ్ళ స్పందన చూసి నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఎలా ఉంది సార్? అంటే మీరు నియమించినప్పటి నుంచి కూడా మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. వార్డుల్లో ప్రజల యొక్క స్పందన ఏ విధంగా, నాయకులు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఇక్కడ రెండు రకాలు, ఇక్కడ మనకు ప్రజలు, నాయకులు. సో ప్రజల దగ్గర నుంచి చాలా విశేషమైన స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మనకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అలాగే మా పార్టీ నాయకులు కూడా మనకు ప్రస్తుత శాసనసభ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు కానీ, మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే మనకు ప్రముఖ నాయకులు ఎవరైతే ఉన్నారో మనకు అహ్మద్ అలీ ఖాను, అలాగే తెర్నెకల్ సురేందర్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, రామకృష్ణ గారు, మనకు వీళ్ళందరూ కూడా చాలా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు నాకు. అలాగే ఎక్కడైతే నాకు పరిపాలన అనుభవం ఉంది కానీ రాజకీయాల్లో నేను కొత్త అన్నట్టుగా ఎక్కడైనా వాళ్ళకి కనిపించినా ఈ విధంగా చేయండి అని సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. అన్ని వార్డు టు వార్డు మనము డోర్ టు డోర్ కూడా తిరగడానికి అంతా ప్రచారం కొనసాగించడం జరిగింది. చాలా చక్కగా ఉంది ప్రచారం. అంటే ఇటీవల మీరు మొదట ఇక్కడికి నియోజకవర్గానికి వచ్చినప్పుడు అనేకమైన సమస్యలు, అంటే ఇక్కడ మనకు రెండు వర్గాలుగా, రెండు గ్రూపులుగా విడిపోయినారు. ఒకటి ఎమ్మెల్యే వర్గం, ఒకటి మోహన్ వర్గం. అంటే ఈ నేపథ్యంలో కూడా మీకు కాస్త ఆదరణ తక్కువైంది. అంటే కొంచెం ఈ గొడవల కారణంగా కూడా కొంతమంది కార్పొరేటర్లు కొంత అసంతృప్తిలో ఉన్నారు అని కూడా మనకు తెలిసింది. అంటే నాకు తెలిసి ఇక్కడ వర్గాలంటూ ఏమి లేవు. ఆ వర్గాలు ఏమున్నా కూడా 2024 మార్చికు ముందు ఉన్నాయి, కానీ ఇప్పుడున్నది ఒకటే వర్గం. మార్చికు ముందు ఏమైనా వర్గాలు ఉన్నా కూడా మార్చి తర్వాత మనకు ఉన్న వర్గం ఒకటే వర్గం, అది జగనన్న వర్గము. ఒకే వర్గం, ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండా, ఇదే నినాదంతో ముందుకెళ్తున్నాము. ఎలా చూస్తారు సార్? అంటే మీ ప్రత్యర్థి ఇప్పుడు టీజీ భరత్ ఇక్కడ బరిలో ఉండబోతున్నారు. అంటే లోకల్గా ఉన్న వ్యక్తి, మీరు నాన్ లోకల్ అని చెప్పి ఒక ముద్ర వేసి వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి ఏ విధంగా చెప్తారు? మీరు లోకలా, నాన్ లోకల్? నేను పుట్టింది కర్నూలులోనే, చదువుకుంది కర్నూలులోనే. కాబట్టి నేను ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళానే కానీ ఇక్కడే మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. ఇంతకుముందే మీరు ఉన్నప్పుడే వచ్చారు, ఎక్కడైతే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను, సిమ్లా హెయిర్ స్టైల్ అని. మేము చిన్నప్పుడంతా అక్కడే పోయి పేపర్ చదువుకునే వాళ్ళం, ఆయనతోనే కూర్చొని అక్కడే కటింగ్ చేసుకునే వాళ్ళం. ఆయన ఇన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఇవాళ నాకు కలిసి, అన్న మీరు ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, అది ఉన్నారు, మీరు రావడం బాగుంది అని మాట్లాడడం జరిగింది. సో మీరు ఇదంతా చూశారు. సో నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడే నేను ఈ నగరానికే చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఉద్యోగానికి పదవి విరమణ చేసి వచ్చాను. నేను ఇప్పుడు ప్రస్తుతము నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి టీడీపీతో ఎటువంటి పోరు లేదు. ఇంతకుముందు ఉండింది ఒక 20 రోజుల ముందు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వర్సెస్ బీజేపీ అయ్యింది. ఎందుకంటే టీడీపీ పూర్తిగా బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో మనకు అలయన్స్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒకవైపు, బీజేపీ ఒకవైపు అయింది. సో ఇక్కడ మనకు నేను అనుకోవడము, మనకి ఏదైతే బీజేపీతో మా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే ఎటువంటి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. ఒకవైపు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అని చెప్పడము, రెండవది మనకు రైల్వే జోన్స్ ఏవి కొత్తగా ఇవ్వకపోవడము, అలాగే స్పెషల్ ప్యాకేజీలు ఏమి ఇవ్వకపోవడం, వీటన్నిటితో
రాష్ట్ర ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని నాకు నమ్మకం. సీఎం గారే చొరవ చూపలేదు ఈ స్పెషల్ స్టేటస్ కానీ ఈ అంశాలపైన. స్టార్టింగ్లో ఈ వాయిస్ వినిపించారు కానీ తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత బీజేపీతో ఆయన కూడా కొలాబరేట్ అయ్యాడు, పూర్తి స్థాయిలో నిలదీయలేకపోయాడని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే పలుమార్లు గౌరవ మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఈ ఇష్యూని రేస్ చేయడం జరిగింది. మనకు పోలవరం ప్రాజెక్టు కోసం నిధుల కోసం కానివ్వండి, ఇటు స్పెషల్ స్టేటస్ కోసం కానివ్వండి, ప్రతిసారి మనకు అక్కడ రేస్ చేసిన లేఖలు కూడా అందరికీ మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకేమంటే అక్కడ పూర్తి మెజారిటీతో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మరి ఏ విధంగా మనకు డీల్ చేయాలో ఆ విధంగా అంతా ప్రెషరైజ్ చేస్తూ మనకు ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా మనకు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర అభివృద్ధిని ప్రయోజనాలని ముందు పెట్టుకునే మనకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కర్నూలు నగరంలో మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒకవేళ మినిస్టర్ అయితే కనుక అంటే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా మీరు సేవ్ చేయబోతున్నారు? అంటే కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి మనకు ప్రధానంగా కర్నూలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, ఈ మనకు నగరం. సో ఇక్కడ పలు వర్గాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య అని చెప్పడం, 1, 2, 3, 4, 5, 6 అని చెప్పలేము. సో వీటిని మనకు ఒక 10-15 ఏరియాస్లో మెయిన్గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి నగరాభివృద్ధి ముందు నాకు తెలిసి సివిక్ కమ్యూనిటీస్ మీద ఎక్కడైతే పట్టణీకరణ జరుగుతుందో, ఎక్కడైతే మనకు జనసాంద్రత పెరుగుతుందో, అంటే అర్బన్ మైగ్రేషన్ అంటారు, వచ్చినప్పుడు మనకు ఫస్ట్ ఇంపాక్ట్ పడేది డ్రింకింగ్ వాటర్, తర్వాత శానిటేషన్, తర్వాత ట్రాఫిక్ కంజెషన్. ఇలాంటి సమస్యల్ని 1 by 1 మనం ఒకటి డ్రింకింగ్ వాటర్, ఒకటి శానిటేషన్, ఒకటి ట్రాఫిక్ కంజెషన్ ఇట్లాంటివి పెట్టుకుంటూ పోతూ, రెండవది మనకు వివిధ వర్గాలు ప్రజలు, అంటే వ్యక్తిగత సమస్యలు వేరే, ఒక వర్గం యువత, మళ్ళీ అలాగే మహిళలు, మళ్ళీ అలాగే మనకు పలానా ఏరియాలో పలానా సమస్య, ఇలా చేసుకుంటూ పోతే మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు యువత అని తీసుకుంటే మీరు యువతలో మళ్ళీ 2 రకాలు, మనకు చదువుకునే వారికి ఏ విధంగా మనము బెటర్ కోచింగ్ సర్కిల్స్లోను స్టడీ సర్కిల్స్లోను వాళ్ళకి యాక్సెస్ కల్పించాలి, వాళ్ళకి ఏ విధమైన మంచి శిక్షణ నైపుణ్యము ఇచ్చి వాళ్ళు ఉపాధి పొందే విధంగా, వాళ్ళు ఉద్యోగంలో పొందే విధంగా చేయాలి. రెండవది ఎవరైతే చదువుకుంటున్నారో ఈ చదువుకుంటున్న వాళ్ళలో మనకు ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటారు, ఎంప్లాయ్మెంట్ కోసం చేస్తున్న వాళ్ళు, వాళ్లకు ఆ కాలేజెస్లో మంచి ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ పెట్టడం, అంటే కాలేజెస్లో ప్లేస్మెంట్ ఏజెన్సీస్తో పెద్ద ఇండస్ట్రీస్తో మాట్లాడి మంచి అవకాశాలు కల్పించడం, లేదా వీళ్ళకి ఎంప్లాయబుల్ స్కిల్స్ని కల్పించడం. అంటే ఇంజనీరింగ్ చదువుకున్నంత మాత్రాన, డిగ్రీ చదువుకున్నంత మాత్రాన మనకు ఉద్యోగం రావాలని గ్యారంటీ లేదు. ఆ ఉద్యోగానికి కావాల్సిన కొన్ని స్కిల్స్, కొంత నైపుణ్యం కావాల్సిన అవసరం ఉంది. ఆ శిక్షణని, నైపుణ్యాభివృద్ధి సంస్థలు వీళ్ళతో ఎన్జిఓస్తో వాళ్ళతో మాట్లాడి ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయడం, అలాగే కొన్ని స్టార్టప్స్తో మాట్లాడి మనకి ఇక్కడ పెట్టడం, సాఫ్ట్వేర్ పార్క్ లాంటివి తీసుకొని రావడం, ఇలాంటివన్నీ నాకు కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి. నా ఐఏఎస్గా పనిచేసిన అనుభవంతో నేను చేయగలిగిన ఒక నమ్మకం ఉంది. అలాగే నేను ఇవన్నీ కాకుండా నేను పర్యావరణ కాలుష్యం అనే దాని మీద కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ మీద కూడా నేను మన నగరాన్ని ముందంజలో ఉంచుదామని, అంటే మన నగరం ఒక ఆదర్శ నగరంగా, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఈరోజు సంక్షేమంలో తిరుగులేని సంక్షేమం, మనకు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ అమలవుతున్నాయి. ఆయన చెప్పిన పథకాల్లో అన్నీ అమలు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మీరు ఎమ్మిగనూరు మీటింగ్లో చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, మనకు మా నాయకుడు, ప్రియతమ నాయకులు ఏమన్నారంటే, ఆయన 3 హామీలు, మేజర్ హామీలు చెప్పారు. ఇంతకుముందు మనకు గత ప్రభుత్వం 2014లో మనకు ప్రతిపక్షం వాళ్ళు చెప్పినవి ఏవి కూడా చేయలేదు, అట్లాంటివి 652 డిమాండ్స్ పెట్టారు, ఏవి చేయలేదని చెప్పారు. ఒకటి రైతు రుణమాఫీ, డ్వాక్రా మనకు రుణమాఫీ, ఏదో మనకు ఆడపిల్ల పుడితే 25,000, ఇట్లాంటివన్నీ. సో అలాంటివన్నీ లేకుండా మనకు మా ప్రియతమ నాయకులు ఏదైతే చెప్పారో అన్నీ చేశారు. సో నేను ఆ విధంగా కర్నూలు నగరానికి అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా అందిస్తూ అందరికీ అందుబాటులో 24/7 ఉంటూ దీన్ని నగరాన్ని ఒక ఆదర్శ నగరం కూడా తీర్చిదిద్దామని నా ప్రయత్నం. సార్, ప్రధానంగా మీ ముందున్నటువంటి సమస్య త్రాగునీటి సమస్య. ఎందుకంటే కర్నూలు నగరానికి త్రాగునీరు రావాలంటే గాజుదిన ప్రాజెక్ట్ నుంచి మనకు నీరు రావాల్సింది. అయితే ఇప్పుడు వేసవి మనం ముంచుకొస్తూ ఉంది. ఎలక్షన్ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ వేసవి ఎక్కువైపోతే డ్యాంలో ఉన్న నీటి పట్టం పూర్తిసార్లు తగ్గిపోయిందంటే కనుక త్రాగడానికి నీళ్లు కూడా ఉండనట్టు పరిస్థితి. అంటే ప్రాజెక్టుల పరిస్థితి పక్కన పెడితే, ఎంప్లాయ్మెంట్ పక్కన పెడితే, త్రాగునీటి సమస్య అనేది గత కొన్నేళ్లుగా కూడా నగరాన్ని వేధిస్తుంది. దీనికి శాశ్వత ప్రతిపాదికన మీరు ఎలా చర్యలు తీసుకోబోతున్నారు?
అంటే నిన్న కూడా అటువైపు మనకు బస్ యాత్రలో వెళ్ళినప్పుడు కూడా గాలిదిన్న ప్రాజెక్టు దగ్గర కూడా ఈ చర్చ జరిగింది. అక్కడ సమీపిస్తున్నప్పుడు అక్కడ నాయకులతో చర్చించినప్పుడు దాని యొక్క కెపాసిటీని మనకు 3 TMC వరకు కానీ 0.5 TMC ఎంత పెంచామని చెప్పారు వాళ్ళు. సో దాన్ని ఏ విధంగా పెంచుతూ మన కర్నూలు నగరానికి డైవర్ట్, ఇప్పుడు ఆల్రెడీ దాని నుంచి డోన్కు మనకు ఎమ్మిగన్ వరకు నీటి సరఫరా అన్నట్టుగా ఉంది. మన కర్నూలు నగరానికి ఎంతవరకు మనం తీసుకోగలము అనేది మొత్తం ఇరిగేషన్ అధికారులతో చర్చించి ఖచ్చితంగా ఒక టెంపరీ మెజర్స్ కాకుండా మీరు ఇంతకుముందు చెప్పారు మీ క్వశ్చన్లో శాశ్వత ప్రతిపాదిక కొన్ని మనకు శాశ్వతంగా ఏ విధంగా దీన్ని పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులతోనూ మన కర్నూలులో చాలామంది మేధావులతోనూ చర్చించి తప్పకుండా మనం డెసిషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది పూర్తి స్థాయిలో కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్ గారు చెప్తున్నది. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్గా కూడా చాలా అనుభవం ఉంది నాకు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మాట కోసం, కేవలం ఆయన మాట కోసమే నేను ఇక్కడికి రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడ కర్నూలును అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కర్నూలులో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉపాధి కల్పించడంతో పాటుగా కర్నూలు నగరాన్ని కూడా మెరుగైన నగరంగా, అంటే మిగతా నగరాలు కూడా పోటీగా ఉండే విధంగా కర్నూలు నగరాన్ని నేను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తానండి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంత అంతర్గత విభేదాలు కూడా వాటన్నింటిని కూడా సర్దిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ప్రచారం అయితే చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కర్నూలుకి సేవ చేయడానికి ఒక ఆఫీసర్గా నీకు చేసేటువంటి అనుభవం నాకు ఎంతో ఉంది. అయితే రాజకీయ నాయకుడిగా ఉంటే అంతకంటే ఇంకా ఎక్కువ ఏదైతే డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచన తనకు ఉంది. కాబట్టి అందుకే ఒక జగన్మోహన్ రెడ్డి గారి మాట ప్రకారమే, మాట కోసమే నేను ఇక్కడికి వచ్చి ఈ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నానని చెప్పేసి అని కూడా ఇంతియాజ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.